ఈరోజు మీరు వినబోయే కథ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆదివారం ఆట విడుపు. పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ పెరట్లోకి వెళ్ళి దాగుడు మూత దండాకోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గాప్ చూప్ సాంబార్ బుడ్డి అని పాడుకుంటూ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. అందరికంటే ఆఖరుడు వచ్చాడు రుద్ర. నన్ను ఆడించండి అని పేచీ పెట్టాడు. ముందుగా రావచ్చు కదా అంది సిరి. పోనీలే, వాడు ఆటలో అరటిపండు, పాటలో పనసపండు, ఆడనివ్వండి అంది మానస. సరేనని రుద్రను కూడా ఆడించారు. కొంతసేపు అయ్యాక మేకని చంపుతాం, కాళ్ళు రెగ్గొడతాం అని అరుస్తూ పులి మేక ఆడారు. కాసేపటికి బాగా అలసిపోయారు. పిల్లలు, నూతి దగ్గర గుండిగలో నీళ్లున్నాయి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి అని కేకేసింది పెద్దమ్మ. పొలోమని పిల్లలంతా నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వరండాలో వరసగా కూర్చున్నారు. పిల్లల కోసం జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ప్రసాదం చేసింది పెద్దమ్మ. నేతి వాసనకి ఘుమఘుమలాడిపోతోంది ఆ ప్రదేశం. పెద్దమ్మ, ఇంకా ఎంతసేపు అంటూ రాగాలు తీశారు పిల్లలు. రుద్ర వంటింట్లో ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు సునకాచారివి, తిన్నగా ఉండవు, దగ్గరికి వస్తే వాత పెడతాను వెళ్ళు అని కసిరింది పెద్దమ్మ. రుద్ర అలిగి బయటికి వెళ్ళాడు. ప్రసాదం గిన్నె గరిటె తెచ్చి బయట పెట్టింది. బాదం ఆకులు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ఆకు ఇచ్చింది. వరుసగా ఒక్కొక్కరికి ఆకులో ప్రసాదం పెట్టింది. గోరువెచ్చగా ఉంది ప్రసాదం. కొద్ది కొద్దిగా తీసుకుని ఊదుకుని తింటున్నారు పిల్లలు. రుద్రకి ఆకు ఇచ్చి ప్రసాదం వేసేలోగా ఆకుని కింద పడేశాడు. ప్రసాదం నేరుగా చేతిలో పడింది. చెయ్యి చురికింది. అమ్మో మంట అంటూ రాగం తీశాడు. గబగబా పెరట్లోకి తీసుకెళ్లి చేతులు కడిగి కాసేపు నీటిలో చేతులు ఉంచింది. మంట తగ్గాక ప్రసాదం తిందుగాని రా అని పిలిచింది పెద్దమ్మ. బుద్ధిగా ఆకు పట్టుకుని వెళ్ళాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం బాడావా అంది పెద్దమ్మ. ఓ చిరునవ్వు నవ్వి లొట్టలేసుకుంటూ ప్రసాదం తిన్నాడు రుద్ర. పూర్వం రోజుల్లో కర్రల పొయ్యి మీద వంట చేసేవారు. పొయ్యి మీద నుంచి గిన్నెను దించేటప్పుడు చెయ్యి కాలకుండా గుడ్డ, కాగితం లేదా ఆకులను ఉపయోగించేవారు. అప్పుడప్పుడు పాలు లేదా చారు పొంగిపోతాయని గభాలను వట్టి చేతులతో దించడానికి ప్రయత్నం చేసేవారు. చెయ్యి చొరకగానే కాగితం లేదా గుడ్డ ఉపయోగించేవారు. చెయ్యి కాలిన తర్వాత గుడ్డ ఉపయోగించిన ఫలితం ఏముంది, మంట తప్పలేదు అని చెప్పే సందర్భంలో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెత వాడుకలోకి వచ్చింది. ఏదైనా కష్టం నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి, జరిగిన తర్వాత లబోదిబోమన్నా జాగ్రత్త పడినా ఉపయోగం లేదని, ఆ నష్టాన్ని పూడ్చలేమని ఈ సామెత తెలియచేస్తోంది. ఈ కథ మన తెలుగు కథలు .com అంతర్జాల పత్రిక 17/7/2024 ప్రచురితమై కాశీ విశ్వనాథం పట్రాయుడు గారి ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి సామెత కథల సంపుటంలో చోటు చేసుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.